బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. స్వచ్ఛమైన బంగారం ధర ₹1,00,000 దాటేసింది. ఇప్పుడు ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ గోల్డ్ ధర కూడా 1,00,000 మార్కుకు చేరుకుంటోంది. వెండి ధర కూడా రికార్డులు సృష్టిస్తోంది. ఒకప్పుడు కిలో వెండి ధర 1,00,000 ఉంటేనే వామ్మో అన్నారు. ఇప్పుడు 1,50,000 వైపు వెండి ధర పరుగులు తీస్తోంది. హైదరాబాద్లో బంగారం ధరలు చూస్తే ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹1,04,940 కాగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹96,190గా ఉంది. ఆగస్టు 1న 24 క్యారెట్ల గోల్డ్ ధర 99,820 ఉంటే ఒక్క నెలలో 5,120 వద్ద పెరిగింది. అదే రోజున 22 క్యారెట్ల బంగారం ధర 91,500 ఉంది. నెల రోజుల్లో ధర 4,690 ధర పెరిగింది. ఇక వెండి ధరలు భారీగానే పెరిగిపోతున్నాయి. కిలో వెండి ధర ₹1,000 పెరిగి 1,36,000 ధరకు చేరుకుంది. ఆగస్టు 1న కిలో వెండి ధర 1,23,000గా ఉంది. నెల రోజుల్లో కిలో వెండిపై 13,000 పెరిగింది. బంగారం కంటే వెండి ఎక్కువ స్పీడ్గా పెరుగుతోంది. ఇంకొన్ని నెలల్లో కిలో వెండి ధర 2 లక్షలకు చేరుకునే అవకాశం ఉంది. మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్లో కూడా బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. గోల్డ్ అక్టోబర్ ఫ్యూచర్స్ ధర ఏకంగా 1.09% అంటే ₹1,128 పెరిగి 1,04,950 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక సెప్టెంబర్ సిల్వర్స్ ఫ్యూచర్ ధర 1.88% అంటే ₹2,259 పెరిగి 1,22,630 ధరలో ట్రేడ్ అవుతోంది. భారతదేశంలో బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ను అనుసరిస్తూ గణనీయంగా పెరిగాయి. రూపాయి బలహీనపడ్డం వల్ల బంగారం మరింత ధర పెరిగింది. దీనివల్ల దేశీయ మార్కెట్లో ధరలు మరింత పెరిగిపోయాయి. మెహతా ఈక్విటీస్ సంస్థలో కమోడిటీస్ విభాగం ఉపాధ్యక్షుడు రాహుల్ కలంత్రి మాట్లాడుతూ ఇండియాలో బంగారం, వెండి రెండూ తమ చరిత్రలోనే అత్యధిక ధరల వద్ద ముగిశాయి. అమెరికా ఇండియన్ ఉత్పత్తులపై టారిఫ్ విధించడంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ గణనీయంగా పడిపోయింది. ఇది బులియన్ ధరలు ఇంకా పెరగడానికి కారణమైంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఫ్యూచర్స్ మొట్టమొదటిసారిగా ఒక ఔన్స్కు $3,500లకు మించి ముగిసింది. వెండి ఫ్యూచర్స్ కూడా 14 ఏళ్లలోనే అత్యధిక స్థాయిలో అంటే $40లకు మించి ముగిసిందన్నారు. సోమవారం ఉదయం ట్రేడింగ్లో రూపాయి విలువ 17 పైసలు తగ్గి 88.26కు చేరింది. విదేశీ పెట్టుబడిదారులు నిధులు వెనక్కి తీసుకోవడం వల్ల పెట్టుబడిదారుల విశ్వాసం క్షీణించింది. రూపాయి పడిపోతే భారతదేశం బంగారాన్ని దిగుమతి చేసుకునేందుకు ఎక్కువ ఖర్చు అవుతుంది. అందువల్ల దేశీయంగా బంగారం ధర పెరిగిపోతోంది. భౌగోళిక పరిస్థితులు ఇలానే కొనసాగుతాయి కాబట్టి సెప్టెంబర్లో కూడా బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశమే కనిపిస్తోంది. సిటీ ఇండెక్స్ సంస్థకు చెందిన సీనియర్ అనలిస్ట్ మ్యాట్ సింప్సన్ రాయిటర్స్ మాట్లాడుతూ అమెరికా ఫెడ్కు చెందిన డాలీ చేసిన ఊరట వ్యాఖ్యలతో ట్రేడర్లు శుక్రవారం వచ్చిన అధిక కోర్ పీసీ గణాంకాలను పెద్దగా పట్టించుకోలేదు. ఈ నెల 25 బేసిస్ పాయింట్ల వద్ద వడ్డీ తగ్గింపు అవకాశం ఇంకా ఉన్నట్లే. మరోవైపు అమెరికా అప్పీల్స్ కోర్టు ట్రంప్ విధించిన అనేక టారిఫ్లను చట్టబద్ధంగా గుర్తించకపోవడం డాలర్ను బలహీనపరిచింది. దీని ప్రభావంగా బంగారం ధరలు పెరిగాయన్నారు.